మన రక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ లైవ్లో కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మంచిది. ఈ సమయంలో ఒక పల్లవి, ఒక చరణం పాడుకొని దేవుని వాక్యంలోనికి వెళదాం. మాట్లాడు నాతో దేవా, నీ స్వరము వినిపించు ప్రభువా, నా నడక సరిదిద్దుమయ్యా. మాట్లాడు నాతో దేవా, పొద నుండి మాట్లాడి నీవు మోషేను సరిదిద్దినావు. పొద నుండి మాట్లాడి నీవు మోషేను సరిదిద్దినావు. నాతో మాట్లాడు, నాతో మాట్లాడు, నన్ను సరిదిద్దుమయ్యా. నాతో మాట్లాడు దేవా, నీ స్వరము వినిపించు ప్రభువా, నా నడక సరిదిద్దుమయ్యా. మాట్లాడు నాతో దేవా. ప్రైజ్ లార్డ్ అమ్మగారు. రండి, ఈ సమయంలో వాక్యంలోనికి వెళదాము. మంచిది. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ నూతన సంవత్సరంలో 2 సార్లు అయ్యగారు నాకు అవకాశం ఇచ్చినప్పటికీ వాక్యం చెప్పడానికి సమయములు అనుకూలపరచలేదు. కానీ దేవుడు ఈ సమయంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయమును బట్టి మొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. తర్వాత అయ్యగారు వాళ్ళకి నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. రండి, ఈ సంవత్సరము మనము దేవుడు మనకు సంవత్సరములు సిద్ధపరిచినటువంటి మన యొక్క కాలములను కొన్ని జ్ఞాపకం చేసుకుందాము. నిజమే, మనము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి దినములలో మనకి ఆయన కలుగు చేసినటువంటి వాటిని మనం జ్ఞాపకం చేసుకుందాము. పేతురు గారు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. ప్రియులారా, ఒక సంగతి మరిచిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలె, 1000 సంవత్సరములు ఒక దినముల వలె ఉన్నవి. నిజమే కదా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దృష్టికైతే అవి కొంచెముగానే మనకేమో కనిపిస్తూ ఉంటాయేమో, కానీ ప్రభు దృష్టికి అవి ఒక్క దినము 1000 సంవత్సరం వలె ఉంటుందంట. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క సంవత్సరంలో దేవుడు మనల్ని ఎందుకు ఆయన రాకడ ఆలస్యం అవుతుందంటే, ఆయన తన వాగ్దానంను గూర్చి ఆలస్యము చేస్తున్నాడంటే, క్రీస్తు తను తిరిగి వస్తాడని వాగ్దానం చేసిన తర్వాత ఎంతో కాలము గడిచిపోయినప్పటికీ మనుషులకు ఏమనిపిస్తుందంటే, అది దేవునికి అది 2 సంవత్సరములుగా ఉంది. మనం అలాగ కాలం అనేది ఆయన అనుభవంలో లేదు. ఆయన ఏం చేస్తున్నాడు, క్రీస్తు తిరిగి పంపించేందుకు మన లెక్క ప్రకారం 2000 సంవత్సరములు ఆగాడంటే అందులో ఆయనకు సందేశము ఉంది. మనుషులు పశ్చాత్తాపంలో నడుపుతూ ఉన్నాడు. ఇంకా జాగు చేయి వరకు ఏం చేస్తానంటే, ఆయన జాగు చేసేటువంటి దేవుడు కాదు, కానీ అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు ఆలోచన చేస్తా ఉన్నాడు. అందుకే ఆయన ఎవ్వరూ కూడా నశించాలని ఇష్టపడేటువంటి దేవుడు కాదు. ప్రతి ఒక్కరూ కూడా పశ్చాత్తాపడి దేవుని యొద్దకు రావాలని ఇష్టపడుతున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ఒక్క సంగతి ఆలోచించుడి. ఆలస్యం ఎందుకు దేవుడు చేస్తా ఉన్నాడు? మనము ఆలోచన చేసేటువంటి వారముగా ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. నిజముగా కదా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో మనము ఈ యొక్క సంవత్సరము మనకు దేవుడు తన కృపను బట్టి మనకు అనుగ్రహించాడనంటే ఆయన ఆలస్యము చేసేటువంటి వాడు కాదు. ఆయన సంవత్సరాది మొదలుకుని సంవత్సరం అంతా కూడా మన యందు ఆయన కృపను కనికరమును కుమ్మరించేటువంటి దేవుడై ఉన్నాడు కదండి. మనము చూసినట్లయితే ఈ సమయంలో ద్వితీయోపదేశ కాండము 11, 12 వచనములో కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూద్దాము. వాక్యములను మనం జ్ఞాపకం చేసుకుందాము. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము
12వ వచనమును చదువుకుందాము. అది ఆకాశ వర్షజలములు తాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము, నీ దేవుడైన యెహోవా కనులు సంవత్సరాది మొదలుకుని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. కదండి. చూడండి, మనము ఐగుప్తు దేశము వంటి వారమైనప్పటికీ ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే, దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశము వంటిది కాదు. అక్కడ నీవు విత్తనములిత్తు కూర తోటలను నీవు నీరు కట్టు ఆ కాళ్లతో నీ చేలను నీరు కట్టితివి. మీరు నది దాటి స్వాధీనపరుచుకున్నట్లు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. అయితే ఈ సంవత్సర కాలంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, అది ఆకాశ వర్షములు జలములను తాగు, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశముగా ఉంటా ఉన్నాడు. ప్రభు అయినటువంటి దేవుడు నిన్ను లక్ష్య పెట్టేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఈ సంవత్సరంలో ఆయన కనుదృష్టులు సంవత్సరాది మొదలుకుని సంవత్సరాంతము వరకు కూడా నీయందు నాయందును ఆయన ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఈ సంవత్సర కాలములో మనము దేవుడు కృప చూపించి మన మీద ఆయన కనుదృష్టి ఉంచేటువంటి వాడై ఉంటున్నారు. చూడండి, మనము అనుకుంటున్నాము కదా, గతించినటువంటి దినముల్లో ఎన్నో సమస్యలతో, ఎన్నో ఇబ్బందులతో, ఎన్నో ఇరుకులతో మనకున్నప్పుడు అంటున్నాను కదా, దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో అనుకుంటున్నారేమో, దేవుడు నన్ను మర్చిపోయాడు అనుకుంటున్నారేమో. అయితే దేవుడు అంటున్నాడు ఏమనండి, అది ఆకాశ వర్ష జలములు త్రాగు, అది నీ దేవుడని యెహోవా లక్ష్యపెట్టు దేశము. చూడండి, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు తన కృపచేత నిత్యము కూడా నడిపిస్తూ వారి యొక్క పట్ల ఆయన చూపించినటువంటి వాత్సల్యతను, కనికరమును, దయను మర్చిపోయినటువంటి దేవుడు కాదు. అయితే అంటున్నాడు, ఈ సంవత్సరం యెహోవా కనులు సంవత్సరాది మొదలుకుని సంవత్సరములకు ఎల్లప్పుడు దాని మీద ఉండదు. చూడండి, మనము అనుకుంటాము కదా, ప్రతి సంవత్సరమును కూడా నా జీవితంలో గతించిపోతా ఉంది, దేవుడు నా పక్షముగా ఇంకా 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 ఎందుకు కార్యములు చేయటం లేదు, నేను ఇంతగా ప్రార్థన చేస్తున్నాను, ఇంతగా దేవుని పని చేస్తున్నాను, ఇంతగా దేవునిలో ఉంటున్నాను, అయితే దేవుడు నా పట్ల ఎందుకు కార్యములను నిర్లక్ష్యం చేస్తున్నాడని ఒకవేళ ఆలోచన చేస్తున్నామేమో. ఒకవేళ సంవత్సరము గడిచిపోయింది కదా, ఇంకా దేవుడు నా పట్ల ఆయన కనుదృష్టి ఉండలేదేమో అనుకుంటున్నామేమో. కానీ దేవుడు అంటున్నాడు, సంవత్సరాది మొదలుకుని సంవత్సరాంతం వరకు ఆయన కనుదృష్టి నీ మీద నా మీద ఉంటుంది కదండి. అందుకే కదా ఆయన కనుదృష్టి నీ మీద నా మీద ఉండబట్టే ఈ సంవత్సర కాలములో మనము ప్రవేశపెట్టుటకును ఇప్పుడు 22వ తారీఖు వరకు కూడా ఆయన కనుదృష్టి మన మీద ఉండబట్టే మనము క్షేమాధారమును కలుగ చేసినటువంటి దేవుడు. మనం అనుకుంటాము, ఇదిగో మన భక్తిని బట్టో, నీతిని బట్టో, ఐశ్వర్యాన్ని బట్టో, ఘనతను బట్టో, పరపతిని బట్టో, పేరు ప్రఖ్యాతిని బట్టో నేను క్షేమముగా ఉండాలని అనుకుంటున్నామేమో. కానే కాదండి, కేవలము దేవుని కృప, దేవుని బాహుళ్యము మనల్ని ఈ యొక్క నూతన మాసంలో అడుగు పెట్టుటకు ఆయన కనుదృష్టి సంవత్సరాంతం మొదలుకుని సంవత్సరాంతం వరకు మన మీద నిలిపినటువంటి గొప్ప దేవుడై ఉంటున్నాడు. అందుకంటున్నాడు పేతురు గారు ఏమనంటే, ఒక సంగతి ఆలోచించుడి, ఆలోచన చేసేటువంటి వారముగా మనం ఉండాలని ఆయన సెలవిస్తా ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఆలస్యము చేసేటువంటి వాడు కాదు. ఆయన బిడ్డలు ఇంకా రక్షించబడాలని, ఇంకా విడిపించబడాలని, ఆయన పిల్లలుగా ప్రతి ఒక్కరూ చేర్చబడాలని ఆయన కనుదృష్టి నిరంతరమును కూడా ఆయన చూపిస్తున్నటువంటి గొప్ప దేవుడై ఉంటున్నాడు. అందుకే ఇక్కడ యాకోబు రాసినటువంటి పత్రికలో ఆయన అంటున్నాడు కదా, 4వ అధ్యాయము 13వ వచనంలో మాట్లాడుతున్నటువంటి మాట, యాకోబు గారు రాస్తూ ఒక పత్రిక ఏమంటున్నాడంటే, చూద్దాము ఆ వచనం కనుక. ఒక సంవత్సరం నుండి మనము వ్యాపారం చేసుకుని వెళదాం అనుకుంటున్నారేమో. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే 4వ అధ్యాయము 13వ వచనములు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నేడైనను రేపైనను ఒకానొక పట్టణము నుండి అక్కడ ఒక సంవత్సరం నుండి వ్యాపారం చేసి లాభము సంపాదించుకురండి అని చెప్పుకొని వారులారా, రేపేమి సంభవించును మీకు తెలియదు. మీ జీవము ఏ పాటిది, మీరు కొంతసేపు ఉండి కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారై ఉన్నారు. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది చేద్దుము అది చేద్దుమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డంబములను అతిశయపడుచున్నారు.
ఇట్టి అతిశయము చెడ్డది, కాబట్టి మేలైనది ఎరిగియు అలాగు చేయుని వారికి పాపమును కలుగును. కనుక ఈ సంవత్సర కాలంలో మనము మేలైనది చేసేటువంటి వారముగా ఉండాలి అంటున్నాడు కదా. ఏమంటున్నాడు? నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక్క సంవత్సరం నుండి వ్యాపారం చేసి లాభము సంపాదించుకుని చెప్పుకుని వారులారా. కదండి, రేపేమి సంభవించిందో మనకు తెలియదు, రేపేమి జరుగుతుందో మనకు తెలియదు, క్షణము తర్వాత ఏమి జరుగుతుందో మనకు తెలియదు. అయితే మన హృదయము ఎలా ఉంటుందంటే, ఇదిగో లాభము సంపాదించుకుందుము రండి, ఈ సంవత్సరమైనా మనము సమృద్ధితో ఉందాము రండి, ఈ సంవత్సరమైనా మనము లాభమును సంపాదించుకుని మనం ఏం చేస్తామంటే లాభము సంపాదించుకుని ఏం చేస్తామండి, రెండని చెప్పుకొని వారులారా. లాభము సంపాదించుకుని చెప్పుకొని వారులారా, రేపేమి సంభవించిన మీకు తెలియదు గనక ప్రభువు దినము ఆలస్యమును ఎంచక ఆయన వాగ్దానము చేసినటువంటి రీతిగా ఆయన త్వరగా రానై ఉన్నాడు కనుక దేవుడు ఈ సంవత్సరమును నీకు నాకు ఇచ్చినటువంటి ఈ సంవత్సరముని ఆయన పని కొరకు, ఆయనకు ఉద్దేశము కొరకు, ఆయనకు సంకల్పము కొరకు మనము పనిచేసేటువంటి వారముగా ఉండాలని దేవుని వాక్యము తెలియపరుస్తా ఉంది. సంవత్సరములు గతించిపోతా ఉన్నాయి. సంవత్సరం వెంబడి సంవత్సరం మన ముందు త్వరితముగా సమయము గతించిపోతా ఉంది. అయినా ఇంకా అనేక మంది బిడ్డలు ఇంకా దేవుని యొక్క వాగ్దానము చేసినటువంటి ఆ వాగ్దానము కొరకు నిరీక్షణతో ఎదురు చూసేటువంటి వారు కోకొల్లులుగా కొదువుగా కనిపిస్తా ఉన్నారు. అయితే దేవుని యొక్క ఉద్దేశమును సంకల్పమును తెలిసినటువంటి మనము సంవత్సరములు ఎరిగినటువంటి వారముగా, సంవత్సరములను మనము గ్రహించినటువంటి వారముగా, ఆయన యొక్క వాగ్దానమును జ్ఞాపకం చేసుకున్నటువంటి వారముగా, ఆయన యొక్క దినములను ఆ యొక్క లిఖితము ప్రకారముగా నెరవేర్చబడినటువంటి దినములు సమీపించబడుతున్నాయి కనుక ఆ సంవత్సరములు మనము ఎరిగినటువంటి వారముగా జీవించాలని ఇష్టపడుతున్నటువంటి గొప్ప దేవుడే ఉంటున్నాడు. అందుకంటున్నాడు, ఆయన సంవత్సరాది మొదలుకుని సంవత్సరాంతం వరకు ఆయన కనుదృష్టి ఉంటుందంటున్నాడు. అదే రీతిగా ఏమంటున్నాడంటే, ఆయన ఒక సంవత్సరం నుండి వ్యాపారం చేసుకుందామని సంపాదించుకుని వారులారా, రేపేమి సంభవించినది మీకు తెలియదు కనుక ఎరిగి జీవించేటువంటి వారముగా ఉండాలని ఆశపడతా ఉన్నాడు. అదే రీతిగా ఆయన ఇంకా ఏం ఆశ కలిగి ఉంటా ఉన్నాడంటే, ఆయన మనము ప్రతి సంవత్సరము కూడా నూరంతల ఫలమును పొంది నూరంతల ఆశీర్వాదమును అభివృద్ధిని కలిగి జీవించాలని ఇష్టపడతా ఉన్నాడు దేవుడు. ఎలా ఇష్టపడతా ఉన్నాడంటే, ఆయన చూస్తాము ఈ వాక్యము ఆది కాండము 26వ అధ్యాయము చూద్దాము. వాక్యాన్ని 26వ అధ్యాయము 12వ వచనంలో చూస్తుంటే ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనిపిస్తా ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే ఇక్కడ ఇస్సాకు చూసినట్లయితే ఇస్సాకు జీవితంలో దేవుడు చేసినటువంటి ఈ యొక్క ఫలభరితమైనటువంటి జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాము. 26వ అధ్యాయము 12వ వచనం అంటున్నాడు, ఇస్సాకు ఆ దేశము నందిన వాడై విత్తనము వేసి ఆ సంవత్సరం నూరంతల ఫలములు పొందెను. చూడండి, ఏ దేశములో ఆయన ఉన్నాడు అనంటే ఆ దేశములో ఆయన ఉన్నాడు. ఇక్కడ చూసినట్లయితే అబ్రహాము యొక్క కుమారుడైనటువంటి ఇస్సాకు ఇక్కడ ఆయన నివాసం ఉంటున్నటువంటి ఆ దేశములో విత్తనములు వేస్తూ ఉన్నాడు. చూసినట్లయితే అబ్రహాము దినాల్లో ఫిలిప్తీలు ఏం చేశారంటే, అబ్రహాము తవ్వించినటువంటి ఆ బావులను వాళ్ళు పూడ్చివేసేశారు. పూడ్చివేసినప్పుడు ఇస్సాకు ఏం చేస్తా ఉన్నాడంటే, ఇస్సాకు ఆ యొక్క దేశములోను ఏం చేస్తా ఉన్నాడంటే మరలా ఆ యొక్క బావులను తవ్విస్తా ఉన్నాడు. తవ్వించినప్పుడు దేవుడు ఏం చేస్తానంటే, ఇస్సాకు ఆ దేశం ముందు కూడా విత్తనము వేసి ఆ సంవత్సరం నూరంతల ఫలములు పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించును కనుక ఆ మనుషుడు గొప్పవాడైను. అతడు మిక్కిలి గొప్పవాడొకటి వరకు క్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఇస్సాకు జీవితంలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యములను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మనము కింద వచ్చిన అంతా కూడా మనకి కనిపిస్తా ఉంటది. ఇస్సాకు ఏం చేస్తాడంటే ఆ యొక్క అబ్రహాము యొక్క జీవితంలో పూడ్చివేసినటువంటి ఆ యొక్క బావులను ఆ గెరారు లోయల్లో గుండా ఆయన వేసుకుని అక్కడ నివసిస్తూ ఉన్నప్పుడు
ఉన్నప్పుడు అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినులు త్రవ్విన నీళ్లు బావులను ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. తిరిగి త్రవ్విస్తా ఉన్నప్పుడు ఆ యొక్క గెరారులో ఉన్నటువంటి ఆ యొక్క ఫిలిప్తీలు ఏం చేస్తా ఉన్నారంటే ఆ యొక్క జలలు గలనటువంటి ఆ యొక్క బావులను తవ్వుతున్నప్పుడు ఇది మాది, నువ్వు తీసుకుంటున్నావేంటి, నువ్వుతున్నావేంటని అక్కడ ఇస్సాకును అడిగినప్పుడు ఇస్సాకు ఏం చేస్తున్నాడు, దాన్ని అతను నెమ్మది కలిగిన వాడై వారికి విడిచి, అయితే అతడు తవ్వినటువంటి ఆ బావులు ఎలా ఉన్నాయంటే జలలు కలిగినటువంటి బావులుగా మనకి కనిపిస్తా ఉన్నాయి. ఆ దేశమందు దేవుడు ఇస్సాకు జీవితంలో ఎన్ని ఆశ్చర్యక్రియాలు చేశాడు, దేవుడు ఎలాగ ఆశీర్వదించాడు మనం జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, విత్తనము వేసినప్పుడు 100 ఫలమును పొందుకున్నాడు. బావులు తొన్నప్పుడు జలలు కలిగినటువంటి ఊటలుగా చేయబడింది. ఈ సంవత్సర కాలములో దేవుడు మన జీవితంలో కూడా మనము చేసే పనిలో, ప్రతి ప్రయత్నములో, ప్రతి ఆలోచనలో దేవుడు మన పక్షముగా ఉండి మనల్ని ఆశీర్వదించబడాలని ఇష్టపడతా ఉన్నాడు. మీ తండ్రి యొక్క దినముల్లోను, మీ పితరుల యొక్క దినముల్లోనూ మీ యొక్క జీవితము శాపముగా కనిపించింది అనుకుంటున్నామేమో. సంవత్సరము గడిచిపోయింది, నా జీవితంలో అభివృద్ధి లేదనుకుంటున్నామేమో. ఒకవేళ నా స్థితి బాగాలేదని నువ్వు ఆలోచిస్తా ఉన్నావేమో. దేవుడు అంటున్నాడు కదా, యెహోవా యందు నమ్మిక ఉంచి నీవు విత్తనమును విత్తినేడల 100 ఫలమును ఈ సంవత్సరము చూడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. 100 ఆశీర్వాదమును నేను నీకు ఇస్తాను అంటున్నాడు. అదే గనక నీవు చేసేటువంటి ప్రతి విషయంలో కూడా, నీవు చేసేటువంటి ప్రతి ఒక్క పనిలో కూడా ఆయనను జలలు కలిగినటువంటి నీటి ఊటలాగా చేయాలని ఇష్టపడతా ఉన్నాడు. గమనిస్తున్నావా ప్రియ దేవుని యొక్క స్నేహితులారా? ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనకు జ్ఞాపకం చేసుకున్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజమే కదా, గతించిన కాలములో ఏ విషయాల్లో నీవు అభివృద్ధి పొందలేదని, ఆశీర్వదించబడలేదని, దీవించబడలేదని నీవు అనుకుంటూ నా దినములు సంవత్సరములు గడిచిపోయినాయి అనుకుంటున్నామేమో. అయితే భయపడొద్దు, దేవుడు ఈ ఉదయకాల సమయం మనల్ని ధైర్యపరుస్తా ఉన్నాడు. ఆ ఇస్సాకుకు తోడైనటువంటి దేవుడు నీకును నాకును తోడుగా ఉన్నాడు. కుటుంబ విషయంలో దిగులు పడతా ఉన్నావా? బిడ్డల విషయంలో ఇంకా వారి విద్యాభ్యాస చేస్తున్నప్పటికీ వారిలో ఇంకా అభివృద్ధి పొందలేదు అనుకుంటున్నావా? అయితే అంటున్నాడు దేవుడు, ఇదిగో ఈ నూతన సంవత్సరములో నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీ యొక్క వ్యవసాయం చేస్తున్నటువంటి వ్యవసాయంలో నీవు అభివృద్ధి చెందలేదని ఇంకా వేదన చెందుతున్నామేమో. అయితే దేవుడు ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నటువంటి మాట, నిన్ను నీరు కట్టి జీవింప చేస్తానంటున్నాడు. 100 ఆశీర్వాదమును ఇస్తానంటున్నాడు. అది జలలు కలిగినటువంటి బావులుగా నేను చేస్తానంటున్నాడు. దేవుని యొక్క పిల్లలు ఏ పని చేసినా అది ఆయన ఆశీర్వాదము. దేవుడు తోడుని నడిపిస్తున్నప్పుడు ఆయన అభివృద్ధిని పరిచేటువంటి గొప్ప దేవుడుగా ఉంటున్నాడు. అందుకే వారు అంటున్నారు, గెరా దేశస్తులు ఏమంటూ ఉన్నారంటే, వారి యొక్క అతన్ని చూసి, ఇస్సాకును చూసి ఏమంటున్నారో తెలుసా? వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడైండుట చూచితిమి. హల్లెలూయా. ఈ సంవత్సర కాలంలో దేవుడు మనల్ని చూసినప్పుడు, మన స్థితిని చూసినప్పుడు, అది సంఘ పరిచర్య కావచ్చు, బిడల విషయము కావచ్చు, లేకపోతే మన వ్యక్తిగత జీవితము కావచ్చు, మనము చేస్తున్నటువంటి ఏ పనైనా సరే ఆయన మనకు తోడై ఉన్నాడని ఈ సంవత్సర కాలంలో ప్రజలు తెలుసుకుందురుగాక, ప్రజలు గుర్తించుదురుగాక, ప్రజలు మనల్ని చూసినప్పుడు నిజముగా తోడై ఉన్నాడు వీరి జీవితంలో, వీరికి చేసినటువంటి దేవుడు నిత్యముగా స్తుతి నొందునుగాకని మనల్ని బట్టి వారు దేవుణ్ణి ఆరాధించేటువంటి వారముగా ఈ సంవత్సర కాలము దేవుడు మనల్ని ఆ రీతిగా ఆశీర్వదించాలని కోరుకుంటా ఉన్నాం. సమకూడి జరుగుతాయని వాగ్దానం చేశాడు కదండి. నిజముగా నిన్నటి దినమున మరి మొన్న అయ్యగారు చెప్పినట్లు వాక్యము ఏమంటున్నాడు, హబక్కుకు ఏమంటున్నాడు? హబక్కుకు రాసినటువంటి గ్రంథములో ఏమని మాట్లాడుతున్నాడు? అంజూరపు చెట్టులు కాయలు కాయకపోయినను, ద్రాక్ష చెట్టులు గెలలు వేయకపోయినను, దొడ్డిలో గొర్రెలు లేకపోయినను, సాలల్లో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆయన రక్షణ యందు ఆనందిస్తున్నానని వాక్యం సెలవిస్తా ఉంది. నేను అది చదవటలేదు, కానీ అయితే మనము ఆయన యందు ఆనందించేటువంటి వారముగా ఉండాలి.
దేవుడు తోడున్నప్పుడు మనము చేసే ప్రతి పనిని ఆశీర్వదించటానికి ఇష్టపడేటువంటి దేవుడు. చూడండి, ఇస్సాకుకు తోడున్నటువంటి దేవుడు నీకు నాకు తోడుండడా? ఆ తరములో ఇస్సాకు ఉన్నాడు, ఈ తరములో నీవు నేను ఉన్నాము కనుక దేవుడు నీకు నాకు తోడుండాలని ఇష్టపడుతా ఉన్నాడు. ఎప్పుడైనా మనము ఆలోచన చేశామా, దేవా ఇస్సాకు తరములో నువ్వు అబ్రహాము యొక్క జీవితంలో నువ్వు తోడున్నావు, నాకు ఎందుకు నువ్వు తోడుండవు? నీవు నన్ను ఎందుకు ఆశీర్వదించవు? ఎప్పుడు కూడా మనము దేవుడిచ్చేటువంటి స్వల్పమైన ఆశీర్వాదముల కొరకే మనము ఎదురు చూస్తాము. కానీ జలలు గల నీటి ఊటలాగా మనల్ని చేయాలని దేవుడు ఇష్టపడుతుంటే చిన్న చిన్నటువంటి ఆశీర్వాదముల కొరకు వాటి కొరకే మనము గ్రహిస్తూ ఉంటాము. కానీ సంపూర్ణముగా ఆయన మీద ఆనుకొనుటకు ఇష్టపడము. ఇక్కడ ఇస్సాకు జీవితంలో కొంచెం మనము లోతుగా ఆలోచన చేసినట్లయితే ఇస్సాకు దగ్గరికి ఇస్సాకు తండ్రి చేత ఆ యొక్క పూడ్చి వేసిన బావులను ఇస్సాకు త్రోవిస్తా ఉంటే ఏం చేస్తా ఉన్నాడు? దేవుడు ఆశీర్వదిస్తా ఉన్నాడు. ఒకవేళ నీ యొక్క తరము వెంబడి తరము శాపము దోషము వెంటాడుతుందని ఒకవేళ నీ జీవితము ఫలభరితము కాలేదేమో అనుకుంటున్నావేమో. కానీ అబ్రహాము ఇస్సాకు యాకోబులు దేవుడు వాగ్దానము చేసినటువంటి దేవుడు వారి యొక్క బిడ్డల జీవితంలో వాగ్దానాన్ని నెరవేరుస్తా ఉన్నాడు. నా జీవితంలో కూడా మన యొక్క జీవితంలో వాగ్దానాలు నెరవేర్చడానికి సంసిద్ధముగా ఉన్నాడు ఆయన. మన తల్లిదండ్రులు కూడా తన యొక్క బిడ్డలను ఎంతో ఉన్నతమైనటువంటి స్థానంలో చూడాలని ఆశ కలిగి ఉంటాడు. చూడండి, ఎంత రక్షణ పొందని బిడ్డలైనా, రక్షణ లేనటువంటి దేవుని ఎరగనటువంటి బిడ్డలైనా తన పిల్లలను గొప్పవారిగా చేయాలని ఇష్టపడతారు. ఎన్నడైనా ఈ ప్రార్థన మనం చేశామా? నా తండ్రి నా పట్ల ఉన్నటువంటి ఆలోచనలను ఉద్దేశములను నా పట్ల నెరవేర్చవా తండ్రి? నా తండ్రి కలిగి ఉన్నటువంటి ఆశను నా పట్ల నీవు ఈ సంవత్సరమైనా నా జీవితంలో ఫలభరితము చేయవా? ఎన్నడైనా తండ్రి తల్లి మన మధ్య లేకపోయినా, వారు గతించిపోయినా, వారు మన మీద పెట్టుకున్నటువంటి ఆశలను జ్ఞాపకం చేసుకోవాలి. వారు మన పట్ల కలిగి ఉన్నటువంటి ఉద్దేశమును జ్ఞాపకం చేసుకోవాలి. నా బిడ్డలు ఉన్నతమైనటువంటి బిడ్డలుగా ఉండాలని, ఆశీర్వదించబడినటువంటి వారుగా ఉండాలని, అనేక మందికి దీవెనకరముగా ఉండాలని తల్లిదండ్రులు ఆశ కలిగి ఉంటారు. అయ్యా, నా తండ్రి నా పట్ల కలిగినటువంటి ఆలోచనలు ఉద్దేశములు నా పట్ల నెరవేర్చవా? ఈ సంవత్సరమన్నా ఆ వాగ్దానాలను, ఆ మాటలను, ఆ యొక్క ఉద్దేశాలను నేను నెరవేర్చేటువంటి కుమారునిగా కుమార్తెగా నన్ను సిద్ధపరచవా అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇస్సాకుకు తోడున్నటువంటి దేవుడు నీకు నాకు తోడుండి ఈ సంవత్సరము నూరంతల ఆశీర్వాదం, నూరంతల దీవెన, నూరంతల అభివృద్ధిని మనము చవి చూస్తాము. నూరంతల అభివృద్ధిని మనము చూసినప్పుడు దేవుణ్ణి మనము నిత్యము కూడా స్తుతించేటువంటి వారముగా, గణపరిచేటువంటి వారముగా ఉంటాం. ఒకవేళ నిత్యము దేవుణ్ణి స్తుతిస్తున్న నీ జీవితంలో నూరంతల ఫలమును చూడలేకుంటున్నామేమో. అయితే దేవుడు అంటున్నాడు, ఇదిగో నీవు చింతించవద్దు, రేపేమి సంభవించు నీకు తెలియదు కనుక నేను నీకు తోడుండి నీ జీవితాన్ని ఫలభరితము చేస్తానంటున్నాడు. అందుకే ఇక్కడ మనము చూసినట్లయితే ఇశ్రాయేలు యొక్క జీవితంలో దేవుడు సంవత్సరమునికి ఒక్కసారి వారు జరిపించుకున్నటువంటి ఆ పండుగల్లో కూడా సంవత్సరము దేవుని యొక్క సన్నిధానానికి వచ్చి వారు దేవుణ్ణి గణపరిచేటువంటి వారుగా ఉంటున్నారు. వారికి విడుదల సంవత్సరము కూడా ప్రకటించినటువంటి సంవత్సరం ఉంది. ప్రతి సంవత్సరమును మీ పంటలో 10వ భాగము తీసుకొచ్చి దేవుని స్తుతించినప్పుడు దేవుడు వారి జీవితంలో గొప్ప సమృద్ధిని చూసినటువంటి వారమై ఉంటున్నారు. అయితే వాటన్నిటిని గురించి నేను వివరించుటకు సమయం లేదు, కానీ నేను 2 వ్యక్తులను జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు నేను ముగిస్తాను. ఏమంటున్నాడంటే లూకాసు సువార్త 12వ అధ్యాయం 12వ వచనములో 19వ వచనములో చూస్తున్నట్లయితే మనం జ్ఞాపకం చేసుకుందాము. లూకా గారు రాసినటువంటి సువార్త 12వ అధ్యాయము 19వ వచనం చూద్దాము. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. 12వ అధ్యాయము 19వ వచనం కనుక నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది.
సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందునన్ను కొనెను. అయితే దేవుడు, వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం నడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవనివ్వగునని అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరికే సమకూర్చుకున్న వాడు అలాగునని ఉండునని చెప్పాను. ప్రైజ్ లాడండి. వాక్యము చదివి వినిపించినటువంటి దైవదాసులను దేవుడు దీవించును గాక. మంచిది. ఈ సమయంలో లోకా గారు రాసినటువంటి సువార్త 12వ అధ్యాయము 19వ వచనంలో అంటున్నాడు, ఇక్కడ ఒక ధనవంతుడు మనకు కనిపిస్తా ఉన్నాడు. అక్కడ ఏం చేస్తా ఉన్నాడంటే తన ప్రాణముతో చెప్పుకుంటా ఉన్నాడు. ఏమని చెప్పుకుంటా ఉన్నాడు ఆయన? నా ప్రాణము అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తిని సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుమును, సంతోషించుమని చెప్పుకొనుకొని. అయితే దేవుడు అంటున్నాడు, వెర్రివాడా. చూడండి, మన జ్ఞానము దేవుని ఎదుట వెర్రితనముగా కనిపిస్తూ ఉంటుంది. వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణమును నడుగుచున్నారు, నీవు సిద్ధపరిచిన ఎవననుగును అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగే ఉండనని చెప్తున్నాడు. ఎవరి కొరకు? మనము మన మాటల్లో చెప్పవలసినది మాట, ప్రభు చిత్తమైతే ఈ దినమును అది చేద్దును, రేపటి దినమును అది చేద్దుమని చెప్పుకునేటువంటి వారముగా ఉండాలి. కానీ ఈ ధనవంతుడు ఏం చెప్తా ఉన్నాడు? తన ప్రాణముతో తను చెప్తా ఉన్నాడు. చూడండి, నేను అనేక సంవత్సరములకు సంవత్సరములు నేను తిన్నా తరగనటువంటి ఆస్తిని సమకూర్చి పెట్టాను. తిను, త్రాగు, స్తుతించు. ఈ వ్యక్తి గురించి మనం ఆలోచన చేస్తే చాలా సంగతులు మనకు గుర్తొస్తూ ఉంటాయండి. చాలా ఈ వ్యక్తి గురించి కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చాలా విధి విధానం మన జీవితంలో మనకు కనిపిస్తూ ఉంటది. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, రేపేమి సంభవించునో నీకు తెలియదు, నీవు సమకూర్చినవన్నిటిని ఎవనివగునో తెలియదు. అనేక సంవత్సరములకు సమకూర్చి పెట్టాడట. మనము అనేక సంవత్సరములకు అనేక తరము వారికి దేవుని యొక్క మాటలను అందించేటువంటి వారముగా మనం ఉండాలి. ఈ యొక్క ధనవంతుని వలె మనము రేపే సంభవించదో మనకు తెలియదు కనుక మనము ధనవంతుని వలె ఉండకుండా ఉండాలని దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు. తన ప్రాణముతో తను చెప్పుకుంటున్నాడట. ఎన్నడైనా ఈ సంవత్సరం మనం గ్రహించామా ఈ యొక్క ధనవంతుని స్థితిని? ఈ సంవత్సరంలో మనము దేవుని యొక్క కనికరమును కోరుకున్నటువంటి వారంలో ఉండాలి. చూడండి, అనేక సంవత్సరాలకి సమకూర్చి కూడా మనం చూసినట్లయితే కరోనా సమయంలో వేల లక్షలు కోట్లలు జనములు ఏం చేశారంటే తన ప్రాణమును కాపాడుకున్నటకు ఎంత ధనమును హెచ్చించినా కూడా మన కళ్ళ ఎదుట కోకొల్లలుగా లక్షల కొలది ఆత్మలు కోల్పోయినటువంటి వారు కనిపించారండి. ధనముండి కూడా, సంపద ఎంత సమృద్ధి ఉండి కూడా తన ప్రాణమును కాపాడుకోలేకపోయారు. ఈ ధనవంతుడు కూడా ఇదే పలుకుతా ఉన్నాడు, తన ప్రాణముతో చెప్పుకుంటా ఉన్నాడు. ఈ సంవత్సర కాలంలో మనము ఇంకా సువార్తను అందున్నటువంటి ప్రజలకు సువార్తను అందించేటువంటి వారిగా ఉండాలి. రేపేమి సంభవించిందో మనకు తెలియదమ్మా. ఏ దినమును కీడు ఆ దినానికే చాలు. రేపేమి మనకి సంభవించబోతుందో మనకు తెలియదు. ప్రభు కనుదృష్టి అంతటా మనల్ని చూస్తూ ఉన్నాయి. అయితే అంటున్నాడు ఇక్కడ, మనం ఈ సంవత్సర కాలంలో దేవుడు మనకి అవకాశం ఇచ్చాడంటే తన యొక్క వాగ్దానములను మన పట్ల నెరవేర్చబడాలని ఇష్టపడుతున్నాడు. అందుకే అంటున్నాడు 13వ అధ్యాయము లూకా సువార్త 13వ అధ్యాయమును 8వ వచనంలో చూద్దాము. చక్కటి మాట మనకు తెలియపరుస్తా ఉన్నాడు దేవుడు. 13:8 వచనంలో అంటున్నాడు కదా, అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయుమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించి సరినేడల నరికివేయమని అతనితో చెప్పెను. ఫలించనేడల. చూద్దామా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యము చాలా గొప్ప మర్మము దాగి ఉన్నది. ఏమంటున్నాడంటే ఇక్కడ దేవుడు చూద్దాము 13వ అధ్యాయం 12వ వచనంలో,
ఏమని వాక్యము సెలవిస్తా ఉందంటే, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ ఒక ద్రాక్ష తోట కనిపిస్తూ ఉంటుంది మనకి. ఇక్కడ అంటున్నాడు కదా, దేవుని కోసం ఫలించాలని మనుషులు అనవసరంగా ఆయనకు చెందిన భూమిపై కొంత భాగాన్ని ఆక్రమించి ఉంటారనమాట. వారు అలాగే చాలా కాలం ఉండేందుకు ఆయన అనుమతించాలి. ద్రాక్ష తోటలో పని చేసే వ్యక్తి అంజూరపు చెట్టు గురించి యజమాని బ్రతిమలాడటం ద్వారా కనీసం మరి కొంతకాలం దానిపైకి రానున్న తీర్పును ఆలస్యమయ్యేలాగా చేస్తున్నాడు. ఆ సమయంలో అంజూరపు చెట్టు కనుక కాయలు కాయటము ఏమవుతుందంటే కనపడటం లేదు. ఆ తీర్పును శాశ్వతంగా మళ్లించిన వారవుతున్నారు. చూడండి, మన పట్ల దేవుడు కూడా ఎడతెగగా యేసు ప్రభు మన కోసము ప్రార్థన చేస్తూ ఉండకపోతే మనమంతా ఎక్కడ వారమై ఎక్కడగా ఎలాగ ఉండేటువంటి వారమో మనకి తెలియదు కదండి. దేవుడు మన కోసము విజ్ఞాపనలు, యాచనలను, ప్రార్థనలు చేస్తున్నటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మన పక్షముగా విజ్ఞాపన చేస్తూ అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఇంకా ఈ సంవత్సరం ఉండనివ్వయ్యా, ఈ సంవత్సరమన్నా ఫలిస్తుందేమో, ఈ సంవత్సరమైనా అభివృద్ధి పరుస్తుందేమో, ఈ సంవత్సరమైన నూరంతల ఫలము ఫలిస్తుందేమో, ఈ సంవత్సరమైన కాపు కాస్తుందేమో, ఈ సంవత్సరమన్నా చిగురిస్తుందేమో, ఈ సంవత్సరమైన వృద్ధి చెందుతుందేమో. అయ్యా, ఇంకా 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 ఈ బిడ్డ పట్ల నీ కృప చూపించయ్యా. ఈ తోటమాలి ఆ యొక్క యజమానుని బ్రతిమలాడుతా ఉన్నాడు. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు కూడా నీ పట్ల నా పట్ల ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే, ఈ సంవత్సరం అన్నా ఎడతెగకుండా యేసు క్రీస్తు మన కోసము ప్రార్థన చేస్తుండకపోతే మనం ఏమైపోతాము చూడండి. ఎడతెగకుండా యేసుక్రీస్తు వారు ఎడబాయకుండా మన పట్ల విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. ఈ సంవత్సరం అన్నా ఈ యొక్క బిడ్డ నూరంతల ఫలము పొందింది. నా కొరకు నా వైపు మళ్ళుకుంటారు, నన్ను జ్ఞాపకం చేసుకుంటారు, నేను పాదు త్రోవుతానయ్యా, ఎరువేస్తానయ్యా, ఇంకా నేను ఆ బిడ్డ పట్ల వాత్సల్యత చూపిస్తానయ్యా, కృప చూపిస్తున్నానయ్యా. ఈ సంవత్సరమైన ఉండ నీవు ప్రభువా, ఈ సంవత్సరమైన ప్రభువా సమయం ఇవ్వు ప్రభువా, ఈ సంవత్సరమైన అవకాశం ఇవ్వు ప్రభువా. దేవుడు ఈ సంవత్సరం మనకి అవకాశాన్ని ఇచ్చాడండి. దేవుడు ఈ సంవత్సరము మనకి ఆయుష్ను పొడిగించాడండి. దేవుడు ఈ సంవత్సరం మనకి తన కృపను, కాపుదలను, భద్రతను భద్రపరిచాడండి. మన మీద గొప్పవారమని కాదండి, కేవలము ఆయన కృపను బట్టి ఏమంటున్నాడంటే, చూడండి ఆ వాక్యను మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాము. 13వ అధ్యాయము 19వ వచనంలో అంటున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే ఆయన, చూద్దాం. 13వ అధ్యాయం 19వ వచనం, ఒక మనుషుడు తీసుకుని పోయిన తన తోటలో వేసిన ఆవగింజ పోలినది. లూకాసు వార్త చూద్దాము. లూకాసు వార్త 13:6 వచనంలో, మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పి, ఒక మనుషుడు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండును. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఆ అంజూరపు చెట్టును పండ్లు వెదక వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు, దీనిని నరికేయమని, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవనని ద్రాక్ష తోట మాలితో చెప్పిన. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయునట్లును ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించిన సరి లేని ఎడల నరికేయమని అతనితో చెప్పాను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారు, ఈ నూతన మాసములో దేవుడు మరొక సంవత్సరమును మనకి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నాడు. ఇంకా మనము అభివృద్ధి పరచబడలేనటువంటి పరిస్థితిలో ఉంటున్నాము. దేవునికి సమీపముగా ఉండలేని పరిస్థితిలో ఉంటున్నాము. దేవుని యొక్క ఉద్దేశములను, సంకల్పము నెరవేర్చున్నటువంటి పరిస్థితులు మనము గడిచినటువంటి దినాల్లో ఉన్నామేమో. గడిచినటువంటి దినములు చాలు, గతించిన కాలము చాలు. ఇకనైనా ఈ సంవత్సరమైనా దేవుని పరిచర్య చేస్తున్నట్లయితే దేవుని పరిచర్యలోనూ ఆయన యొక్క పనిలోనూ మనము అభివృద్ధి పరిచేటువంటి వారముగా ఉండాలి.
దేవుడు నీకు ఏ చేతి పని ఇచ్చినా ఆ చేతి పనిలో కూడా ఇతరులకు మనం ఆశీర్వాదకరంగా ఉండేటువంటి వారముగా ఉండాలి. దేవుడు మనకిచ్చినటువంటి సంఘమును ఇంకా మనము సంఘము పట్ల బాధ్యత కలిగినటువంటి వారముగా ఉండాలి. ఇంకా దేవుడు ఈ సంవత్సరం మనకు అవకాశం ఇచ్చాడంటే ఈ సంవత్సరం నూరంతల ఫలమును ఫలించేటువంటి వారముగా ఉండాలని ఇష్టపడుతున్నాను. నీవు నేను ఫలించకుండా, అభివృద్ధి పరచకుండా, కాపు కాయకుండా, ఆశీర్వాదముగా లేకుండా, దోషముతోనూ శిక్షతోనూ బాధతోనూ అర్హత లేనటువంటి వారంగా ఉండటానికి ఇష్టపడతలేదు. ఆయన పిల్లలు ఎప్పుడు కూడా ఆశీర్వదించబడాలని ఇష్టపడుతున్నాడు, దీవించబడాలని ఇష్టపడుతున్నాడు. అబ్రహాముకు వాగ్దానము చేసి దాన్ని నెరవేర్చినటువంటి దేవుడు మన జీవితంలో ఎందుకు నెరవేర్చబడడు? ఆయన నెరవేర్చేటువంటి దేవుడు. ఆయన మన పక్షముగా ఉండి ఆయన కార్యములు చేసేటువంటి దేవుడు. సంవత్సరాంతరం మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కనుదృష్టి మన మీద ఉంటుంది కనుకని మనము క్షేమముగా ఉంటున్నాము. అయ్యా తోటమాలు అడుగుతున్నాడు, అయ్యా ఈ సంవత్సరమైనా ఉండని అయ్యా. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు కూడా మన పక్షముగా విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. అయ్యా ఈ సంవత్సరం నిన్ను కృప చూపిస్తాను, ఈ సంవత్సరం నేను దయం చూపిస్తాను, ఈ సంవత్సరము ఉండనిమ్మయ్యా, ఫలభరితమైద్దయ్యా, అభివృద్ధి చెందుతాయా, విస్తరింప చేస్తానయ్యా, మలుస్తానయ్యా, విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. నీ పక్షంగా నా పక్షమైన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు విజ్ఞాపన చేయకపోయినట్లయితే ఈ సంవత్సరంలో మనము ప్రవేశించేటటువంటి వారము కాదేమో. దేవుడు తన జాలిని చూపిస్తా ఉన్నాడు. దేవుడు నీ పక్షముగా నా పక్షముగా రాత్రింబగళ్ళు ఆయన దివారాత్రములు విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. దేవుడు మనకిచ్చినటువంటి ఈ సంవత్సరమును మనము సద్వినియోగం చేసుకుందాం. ఈ సంవత్సరంలో మనము ఆయన కార్యాలు చేయుటకు నడుము బిగిద్దాం. ఆయన యొక్క ఉద్దేశాలను నెరవేర్చుటకు దేవుడిచ్చినటువంటి ఆ పనిలో మనము నైపుణ్యత కలిగి ఉందాం. చూడండి, వ్యాపారం చేసేటువంటి వాడు వ్యాపారములో సమృద్ధిని పొందాలని చూస్తాడు. వ్యవసాయం చేసేటువంటి వాడు వ్యవసాయములో నూరంతల ఆశీర్వాదాలను పొందాలని చూస్తూ ఉంటాడు. భూమి మీద ఉన్నటువంటి ఈ యొక్క పరిధిలో ఏ పని చేసినా కూడా ప్రతి ఒక్కరూ కూడా అధికముగా సంవత్సరం మొదలుకొని సంవత్సరములను అభివృద్ధి చూడాలని ఇష్టపడతాడు. దేవుని పిల్లలముగా, దేవుని యొక్క కుమారులుగా, దేవుని యొక్క కుమారులుగా మనం బ్రతుకుతున్నటువంటి ఈ జీవితంలో మనము ఇంకా ఎంత సత్యమును నీతిని ప్రకటించేటువంటి వారముగా ఉండాలి. పరిశుద్ధమైనటువంటి లేఖనములను బిడ్డలకు అందించేటువంటి వారముగా ఉండాలని ఆశ కలిగి ఉంటున్నాడు దేవుడు. దేవుని పిల్లలంగా మనము అభివృద్ధి పొందుతూ ఆశీర్వదించబడుతూ అనేక మందికి ఆశీర్వాదమును చవిచూసేటువంటి వారముగా మార్గంలోనికి నడిపించాలని ఇష్టపడతా ఉన్నాడు. ఇంకా ఎప్పుడు కూడా గతించిన కాలంలో అవి కావాలి, ఇవి కావాలి, అది ఇది అని మనము వాటి కొరకే పాకులాడుతున్నామే తప్ప దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో, సంకల్పం ఏమిటో, ఆయన ప్రణాళిక ఏమిటో, ఆయన ఎంత కాలంలో మన కొరకు రానయ్యున్నాడో, ఇంకా ప్రజలు నశించిపోతున్నారే, ఇంకా పరితపించేటువంటి ఆత్మతో మనము కలిగి ఉండాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఇదే కదా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మన పట్ల విజ్ఞాపన చేస్తున్నది. ఇదే కదా ఆయన ఆలస్యము చేస్తున్నది. ఇంకా అంతటా అందరూ మారు మనస్సు పొందాలని, అంతటా అందరూ ఆయన యొక్క బిడ్డలుగా చేర్చబడాలని, అంతటా అందరూ ఆయన గుడారంలో ప్రవేశించాలని, అంతటా అందరూ కూడా ఆయన సురక్షితమైన రెక్కల క్రిందకు రావాలని. ఆయన రెక్కల క్రింద మనకు క్షేమము, భద్రత ఉంది కనుక మనము జారిపోకూడదని, పడిపోకూడదని, సాతాను బంధకాల్లో చిక్కించబడకూడదని. ఇదే కదా ఆయన కోరుకుంటుంది. మనలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి సాతాను యొక్క భూయిష్టమైనటువంటి దుర్బలమైనటువంటి జీవితాన్ని విడిపించాలని ఆయన విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. విజ్ఞాపన నీ పక్షంగా నా పక్షంగా యాచనలు చేస్తా ఉన్నాడు ఆయన కదండి. ఇదే కదా దేవుడు నా పట్ల నీ పట్ల కోరుకుంటున్నది. ఎంత ఆలస్యము చేస్తా ఉన్నాడంటే అంతటను అందరూ కూడా రక్షణ పొందాలని, ఏసే దేవుడని ఒప్పుకోవాలని, సంవత్సరములను ప్రతి మానవాళికి ఆయన పొడిగిస్తున్నవాడంటే ఆయన ఎందుకు పొడిగిస్తా ఉన్నాడంటే ఆయన కృపా నిరంతరము ప్రతి ఒక్కరి మీద ఆయన కుమ్మరిస్తూనే ఉన్నాడు, కృప చూపిస్తూనే ఉన్నాడు. ఇంకా ఈ సంవత్సరం అన్నా ఆశీర్వదించమని, ఈ సంవత్సరం అన్నా తిరిగి నా యొద్దకు వస్తాను,
ఈ సంవత్సరం అన్న అభివృద్ధి పరుస్తారు. ఏసే దేవుడని, ఆయన సృష్టికర్తని, సర్వమానవాళి కొరకు రక్తము చిందించి పరిశుద్ధమైనటువంటి దేవుడు ఉన్నాడని గుర్తెరుగుతారేమో. కాగా ప్రజలు సంవత్సరములు గతించిపోతున్నా దేవుని గుర్తించినటువంటి వారుగా వారు జీవిస్తూనే ఉన్నారు. ఆ భారమును భుజస్కంధాల మీద మన మీద ఆయన మోపాడు కనుక మనము ఈ సంవత్సరం 100 ఆశీర్వాదం, 100 దీవెన, 100 అభివృద్ధి, 100 పరిచర్యను మనం చేసేటువంటి వారంగా ఉండాలని ఆశ కలిగి ఉంటా ఉన్నాడు. ఒక చిన్న వాక్యం మనం జ్ఞాపకం చేసుకుందాము. హోషియా రాసినటువంటి గ్రంథము. ఇక్కడ చూసినట్లయితే ఇశ్రాయేలు జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తారమగును. ఏ స్థలమందు మీరు నా జనులు కారన్నమాట జనులు వారితో చెప్పుదురు. ఆ స్థలమునే మీరు జీవమగల దేవుని కుమారులై ఉన్నారని వారితో చెప్పుదురు. ఎవరు మనము? జీవము కలిగిన దేవుని కుమారులమని చెప్పేటువంటి వారము. ఏ స్థలమందు మనము అర్హత లేని వారమని, విలువ లేని వారమని, అభివృద్ధి పరచలేదని, ఇదిగో వీరి జీవితాల్లో దేవుడు ఉన్నాడని చెప్పుకుంటున్నారు కానీ వీరి జీవితం ఫలభరితం లేదని, అభివృద్ధి లేదని, ఆశీర్వాదం లేదని, దీవెన లేదని, వీరి జీవితాలు ఇంకా ఇంతేనని చవి చూసేటువంటి ప్రజలు, జీవము కలిగిన దేవుని పిల్లలని ఈ సంవత్సరము మనము ఆయన ఆశీర్వాదములను చవి చూసేటువంటి వారముగా ఉండాలని ఆశపడతాము. అనుభవించేటువంటి వారముగా ఉండాలి. ఆశీర్వాదముతో, దీవెనతో నిత్యము మనము ఆయన యొక్క పిల్లలముగా, జీవము కలిగిన దేవుని పిల్లలని, వీరిని మనల్ని చూసినప్పుడు జీవము కలిగిన దేవుని కుమారులని ప్రజలు తెలుసుకొనాలి. ఈ సంవత్సరం జీవము కలిగిన దేవుని యొక్క కుమార్తెలని మనకి ఆయనే నిత్య గుడారముగా ఉండాడు. ఆయన కటాక్షము, కరుణ, వాత్సల్యతను మన పట్ల చూపిస్తున్నాడని ఈ సంవత్సర కాలంలో మనము 100 ఆశీర్వాదం, 100 దీవెన, 100 అభివృద్ధిని, 100 దీవెనతో మనము నింపబడాలి. మన బిడ్డలు, మన కుటుంబం, మన సంఘము, మన ఇరుగు పొరుగు వారు, మన రక్త సంబంధికులు అందరూ కూడా మనల్ని బట్టి వారు ఆశీర్వదించబడేటువంటి బిడ్డలముగా మనం ఉండాలి. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలు, నా పిల్లలు ఇలా ఉండాలని ఆయన ఆశ కలిగి ఉంటున్నాడు. అందుకే అంటున్నాడు, ఈ వాక్యం ఏమంటున్నారంటే, అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తారమగును. ఏ స్థలముందు మీరు నా జనులు కారన్నమాట జనులు వారిని చెప్పుదురో ఆ స్థలమును మీరు జీవమగల దేవుని కుమారులై ఉన్నారని వారితో చెప్పుదురు. హల్లెలూయా. జీవము కలిగినటువంటి దేవుని పిల్లలముగా మనము ఈ యొక్క భూమి మీద దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్కాలములో సంవత్సరం వెంబడి సంవత్సరము అభివృద్ధిని చూస్తుముగాక, ఆశీర్వదించబడదుముగాక. యాకోబు దేవుని నామము నిత్యము మన మీద ఆయన యొక్క వాత్సల్యతను కురిపించునుగాక. నిత్య సియోనుల నుండి ఆయన మనను ఆశీర్వదించునుగాక. నిత్యము ఆయన యొక్క ప్రేమను, వాత్సల్యతను మనము నిరంతరము అనేక మందికి అందించేటువంటి వారముగా ఉండాలి. మనం ఏది చేసినా మన ప్రతి విషయంలో దేవుడు ఈ సంవత్సరం ఆశీర్వాదము చూడాలి. ప్రతి విషయంలో దేవుని అభివృద్ధిని మనం చూడాలి. ప్రజలు మనల్ని చూసినప్పుడు నిజముగా దేవుడు వీరికి తోడై ఉన్నాడని తెలుసుకోవాలి. అలాగా మనం ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ సంవత్సర కాలంలో దేవుడు నీ నాన్న జీవితంలో చేసినటువంటి ఈ యొక్క మన యొక్క జీవితాన్ని మనం నిరంతరమును కూడా కొనసాగిద్దాం. గతించిన దినములు గుర్తు చేసుకుంటూ, జ్ఞాపకం చేసుకుంటూ వాటన్నిటిని కూడా మనము అలాగ ఉండకుండా వాటిని మనము ఎలా పెట్టాలంటే ఫుల్ స్టాప్ పెట్టేసినటువంటి వారంగా ఉండాలి. మన జీవితంలో దేవుడు నిరంతరమును కూడా అభివృద్ధి పరచాలని ఈ సంవత్సర కాలంలో అనేక మందికి దీవెనకరంగా మరల్చబడాలని, ఇస్సాకును దేవుడు దీవించిన రీతిగా మనల్ని కూడా దీవించాలి, అభివృద్ధి పరచబడాలి. అలాగా రీతిగా దేవుడు ఈ సంవత్సర కాలంలో మన జీవితంలో సమృద్ధినివ్వాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. అట్టి కృపా పరిశుద్ధాత్మ మనందరకు తోడేయండి, నడిపించును గాక. ప్రైజ్ లార్డ్ అయ్యారు. ఆమేన్, ఆమేన్. కళ్ళల్లో కన్నీరెందుకు అనే పాట పాడతారా జాన్సన్ గారు? కళ్ళల్లో